అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో మీ కాలేజ్లో కనుక క్యాంపస్ ప్లేస్మెంట్స్ లేకపోతే ఏం చేయాలి అనేది ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. సో వీడియోని ఎండ్ వరకు వాచ్ చేస్తే ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ టైర్ 3 ఆర్ టైర్ 2 బ్రాంచెస్ మీకు ఒక మంచి ఐడియా వస్తుంది. ఓకే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఒకవేళ మీరు మా కాలేజ్లో ప్లేస్మెంట్స్ రావట్లేదు అని చెప్పి ఒకవేళ డీమోటివేషన్లో ఉంటే లెట్ మీ మేక్ వన్ థింగ్ క్లియర్. ఫస్ట్లీ ఆ డీమోటివేషన్ని పోగొడదాం. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అన్ఫేర్. ప్లేస్మెంట్స్, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎక్కడ వస్తున్నాయి? ఐఐటీస్లో, ఎన్ఐటీస్లో, టైర్ 1 కాలేజెస్లో వస్తున్నాయి, రైట్? ఒక టైర్ 1 కాలేజ్లో చదివే స్టూడెంట్ డెఫినెట్లీ తన ఇంటర్లో మీకంటే ఓ 2 years పాటు అడిషనల్ ఎఫర్ట్ పెట్టుండరా? ఆబ్వియస్లీ హీ ఆర్ షీ వుడ్ హ్యావ్ స్పెంట్ మోర్ టైమ్, మోర్ ఎఫర్ట్ దెన్ యూ, రైట్? అందుకనే వాళ్ళు టైర్ 1లోకి వెళ్ళగలిగారు, మీరు టైర్ 2 ఆర్ టైర్ 3లో జాయిన్ అయ్యారు, రైట్? ఇప్పుడు నేను మిమ్మల్ని ఏదో కామెంట్ చేయట్లేదు, నిజమే కదా? కాబట్టి ఆబ్వియస్లీ అప్పుడు వాళ్ళు పెట్టిన ఆ ఎఫర్ట్కి ఇప్పుడు వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. అందుకని వాళ్ళకి క్యాంపస్లోనే డైరెక్ట్గా ప్లేస్మెంట్స్ వచ్చేస్తున్నాయి, రైట్? సో ఇట్స్ నాట్ అన్ఫేర్. డీమోటివేట్ అవ్వాల్సిన అవసరం లేదు. సెకండ్లీ, మన ఇండియాలోనే గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే క్యాంపస్లోనే ప్లేస్మెంట్స్ వచ్చేయాలని చెప్పి కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. బయట కంట్రీస్లో ఇట్స్ నాట్ ఈవెన్ దేర్. అక్కడ ఆఫ్టర్ యూర్ డన్ విత్ గ్రాడ్యుయేషన్ కాలేజ్కి సంబంధం లేదు. కాలేజ్ యొక్క బాధ్యత ఏంటంటే మీకు చదువు చెప్పడం మాత్రమే. ప్లేస్మెంట్స్, జాబ్స్ మీరే వెతుక్కోవాలి. సో డీమోటివేట్ అవ్వకండి. వాళ్ళు ప్రీవియస్గా 2 years అప్పుడు ఇంటర్ టైంలో ఎఫర్ట్ పెట్టారు, మీరు ఇప్పుడు బీటెక్ టైంలో పెట్టండి, రైట్? యూ కెన్ స్టిల్ గెట్ టు ద సేమ్ లెవెల్ యాజ్ దే డూ, రైట్? సో ఆఫ్ క్యాంపస్లో ప్లేస్మెంట్స్ బాగోవు అని మాత్రం అనుకోకండి. ప్లేస్మెంట్స్ ఆఫ్ క్యాంపస్లో కూడా బాగా వస్తాయి, రైట్? సో స్టార్ట్ విత్ దాట్ మైండ్ సెట్ ఓన్లీ. ఆఫ్ క్యాంపస్లో మనకేం వస్తుంది అని చెప్పి కూర్చుంటే మాత్రం డెఫినెట్లీ కష్టం అవుతుంది. సెకండ్ థింగ్ దట్ ఐ వాంట్ టు మెన్షన్ ఈస్, అనవసరంగా నాకు ఫ్యాంక్ కంపెనీయే కావాలి, నాకు మోర్ దాన్ 20 LPA కావాలి, మినిమం 12 LPA కావాలి, ఈ విధంగా బెంచ్ మార్క్స్ని మైండ్లో సెట్ చేసుకోకండి. మీ క్యాంపస్లో ప్లేస్మెంట్స్ రావట్లేదు, మీరు ఆఫ్ క్యాంపస్లో ట్రై చేస్తున్నారు అన్నప్పుడు ఒకవేళ మీకు జాబ్ ఏదైనా వస్తే ఐ వుడ్ రికమెండ్ దాట్ దాంట్లో స్టార్ట్ చేసేయండి. ఇవాళ ఉన్న సిచ్యువేషన్లో విత్ డిఫరెంట్ థింగ్స్ ఇన్ ద మార్కెట్ డెఫినెట్లీ ఫ్రెషర్స్కి జాబ్ కౌంట్ కొంచెం తగ్గింది, బట్ మిడ్ లెవెల్ వాళ్ళకి జాబ్స్ బాగా వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ మిడ్ లెవెల్ వాళ్ళకి ఎక్కువ జాబ్స్ వస్తున్నాయి. కాబట్టి వన్స్ యూ స్టార్ట్ వర్కింగ్ ఇన్ ఐటీ కంపెనీ, అక్కడ 1 or 2 years వర్క్ చేశాక తర్వాత స్విచ్ కొడితే యూ విల్ బికమ్ అ మిడ్ లెవెల్ ఇంజనీర్. కాబట్టి మీకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి అండ్ మీరు తర్వాత మంచి కంపెనీస్కి, మీ డ్రీమ్ కంపెనీస్కి మంచి ప్యాకేజెస్తో స్విచ్ కొట్టచ్చు, రైట్? కాబట్టి జస్ట్ నాకు ఆ కంపెనీయే కావాలి, నాకు ఈ కంపెనీయే కావాలి, ఇంత ప్యాకేజే కావాలి అని చెప్పి స్టార్ట్ చేయకండి. ఓకే, థర్డ్ థింగ్, బేసిక్లీ మీరు హైప్డ్ కోర్సెస్ లైక్ ఏఐ ఏజెంట్స్, జెన్ ఏఐ, డెవాప్స్, క్లౌడ్, ఇవన్నీ ఎంత నేర్చుకున్నా అంతా మంచిదే, రైట్? ఇట్స్ నాట్, డెఫినెట్లీ నాట్ బ్యాడ్. మీకు యూజ్ అవుద్ది, ఇంటర్వ్యూస్లో మీరు ఈ ఎక్స్పీరియన్స్ చెప్పచ్చు. బట్ ద థింగ్ ఈజ్, మీరు ఇంటర్వ్యూస్ దాకా వెళ్ళాలి అంటే ముందుగా ఆన్లైన్ రౌండ్స్లో స్క్రీన్ అవ్వాలి. అండ్ అక్కడ స్క్రీన్ అవ్వాలి అంటే డెఫినెట్గా మీకు డిఎస్ఏ, సిఎస్ ఫండమెంటల్స్ అండ్ యాప్టిట్యూడ్ వచ్చి ఉండాలి. అన్న ప్రతి ఇంటర్వ్యూకి ముందు స్క్రీనింగ్ రౌండ్లో ఈ 3 అడిగేస్తారా అంటే అడగకపోవచ్చు, బట్ ఈ 3 ఎక్కువగా అడుగుతారు, రైట్? లెట్స్ సే మీకు 100 ఓపెనింగ్స్ ఉంటే ఒక 5 ఓపెనింగ్స్లో డైరెక్ట్గా మీకు కావాల్సిన టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాని మీదే ఇంటర్వ్యూ ఉండొచ్చు. వి నెవర్ నో, రైట్? బట్ మెజారిటీలో ఏమంటున్నానంటే ఈ డిఎస్ఏ అండ్ సిఎస్ ఫండమెంటల్స్ ఉంటాయి కాబట్టి వాటిని నేర్చుకుంటే మీరు మెజారిటీ కంపెనీస్కి కంఫర్టబుల్గా వాళ్ళ ఆన్లైన్ రౌండ్స్ని ఒకవేళ లింక్ వస్తే అటెండ్ అవ్వచ్చు, అపియర్ అవ్వచ్చు. కాబట్టి థర్డ్ పాయింట్ ఈజ్ బీ స్ట్రాంగ్ ఇన్ ద స్కిల్. అండ్ వెన్ సి స్కిల్ అనేది మీ ఈ హైప్డ్ కోర్సెసే కాదు, టెక్నాలజీసే కాదు, రైట్? కొంతమందికి మేబీ నాకు వెబ్ డెవలప్మెంట్ బాగా వచ్చు, డేటా సైన్స్ బాగా వచ్చు, గ్రేట్, మీకు తర్వాత కంపెనీలు జాయిన్ అయ్యాక బాగా హెల్ప్ అవుద్ది. బట్ ఫిల్టరింగ్ రౌండ్స్లో మాత్రం డిఎస్ఏ అండ్ సిఎస్ ఫండమెంటల్స్ ఇంపార్టెంట్. టెల్ మీ సంథింగ్ గైస్, అంటే నాకు వెబ్ డెవలప్మెంట్ వచ్చేసింది, నాకు డేటా సైన్స్ వచ్చేసింది, నాకు జాబ్స్ వచ్చేస్తాయా అంటే వెబ్ డెవలప్మెంట్ ఆర్ డేటా సైన్స్ మీరు బయట నుంచి ఒక కోర్స్ చేసి ఉంటారు, రైట్? 6-7 months. మిగతా 4 years బీటెక్లో ఏం చేశారు? సిఎస్ ఫండమెంటల్స్ చదివారు. అంటే డూ యూ థింక్ ఈ బీటెక్ సిలబస్ రాసిన వాళ్ళందరూ పిచ్చోళ్ళ? ఐ అండర్స్టాండ్ ఇట్ ఈస్ నాట్ అప్ టు డేట్ విత్ ద ఇండస్ట్రీ, బట్ అలా అని చెప్పి మనం చదువుకునే బీటెక్ సిలబస్ ఏదో చెత్త కాదు. ఇట్ ఈస్ వాట్ ఈస్ యాక్చువల్లీ రిక్వైర్డ్ ఇన్ ద ఇండస్ట్రీ. అంతకు మించి కావాలి, దాట్స్ వే యూఆర్ లెర్నింగ్ ద వెబ్ డెవలప్మెంట్ అండ్ ఎవ్రీథింగ్ అవుట్ సైడ్.
బట్ వాళ్ళు చెప్పిన మినిమం స్కిల్స్ ఉండాలి. రేపొద్దున మీరు జాయిన్ అయిపోయారు కంపెనీలో, మీకు వెబ్ డెవలప్మెంట్ వచ్చు, బట్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ లినక్స్ వాడుతున్నారు, మీకు ఓఎస్ ఎలా పనిచేస్తుందో తెలియదు. హౌ విల్ యూ అండర్స్టాండ్? దీస్ థింగ్స్ ఆర్ రియలీ బేసిక్స్ ఇన్ టు ఐటీ ఇండస్ట్రీ. అందుకే సిఎస్ ఫండమెంటల్స్ లైక్ ఓఎస్, డిబిఎంఎస్, నెట్వర్క్స్, ఈ ఆర్కిటెక్చర్ అండ్ ఆర్గనైజేషన్ ఇవన్నీ ఎందుకు ఇంపార్టెంట్? బికాస్ అవి బేసిక్స్. సో వాటిని నేర్చుకుని తీరండి. ఓకేనా? నౌ కమింగ్ టు ద ఫోర్త్ పాయింట్ విచ్ ఇస్ ఇంపార్టెంట్. ఆన్ క్యాంపస్లో అయితే కంపెనీస్ మీ దగ్గరికి వస్తున్నాయి. సో మీరు ఎలిజిబుల్ అయితే చాలు, ఇంత సిజిపిఏ, ఈ బ్రాంచు, రైట్, గ్యాప్ ఉండకూడదు, ఆల్ ఆఫ్ దట్. అవి సాటిస్ఫై అయితే డైరెక్ట్గా మీకు ఆన్లైన్ రౌండ్ అండ్ ఇంటర్వ్యూ వచ్చేస్తుంది. బట్ ఆఫ్ క్యాంపస్కి వెళ్తున్నప్పుడు మీరు ఆ ఆన్లైన్ రౌండ్ ఏదైతే ఉంటుందో దాని లింక్ తెచ్చుకోవడానికి చాలా కష్టపడాలి. సో వాట్ షుడ్ యూ డూ టు గెట్ ఇంటర్వ్యూస్ ఆఫ్ క్యాంపస్? ద థింగ్ ఈజ్ సింపుల్. మీరు ఏం చేసైనా ఆ రిక్రూటర్స్కి కనపడాలి. దాట్స్ ద థింగ్, రైట్? సో ఎలా కనపడచ్చు? ఫస్ట్ వే ఈజ్ వాళ్ళ ఓపెనింగ్స్ వచ్చినప్పుడు లింక్డ్ఇన్ ద్వారా కానీ వాళ్ళ కంపెనీ పోర్టల్ ద్వారా కానీ అప్లై చేయడం. సెకండ్ థింగ్, వాళ్ళ కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి రెఫరల్ తీసుకుని, సో ఇట్స్ లైక్ ఇంటర్నల్ రికమెండేషన్ కదా ఒక రకంగా. ఎంప్లాయీ తిన బాగా చేస్తారని చెప్తున్నారు కాబట్టి ఇట్ విల్ హ్యావ్ సెపరేట్ ఇంపాక్ట్. కాబట్టి దాట్స్ సెకండ్ వే ఆఫ్ అపియరింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రిక్రూటర్స్. థర్డ్ వే ఏంటి? మీరే డైరెక్ట్గా కంపెనీ రిక్రూటర్స్కి కోల్డ్ ఈమెయిల్ చేయొచ్చు, రైట్? సో లింక్డ్ఇన్లోకి వెళ్ళండి, మీకు తెలుసు కదా ఏ కంపెనీస్ ఇప్పుడు హైర్ చేస్తున్నాయని చెప్పి. ఆ కంపెనీస్ అంటే ఎలా తెలుస్తాయి? అగైన్ గో టు ఓపెనింగ్స్, జాబ్స్కి వెళ్ళండి. అండ్ ప్రస్తుతానికి లాస్ట్ 2-3 monthsలో ఎక్కువగా ఏ కంపెనీస్ హైర్ చేస్తాయని చెప్పి తెలిస్తే ఎస్, దోస్ కంపెనీస్ ఆర్ యాక్చువల్లీ హైరింగ్, కాబట్టి వాళ్ళకి ఓపెనింగ్స్ ఉంటాయి. సో మీరు ఏం చేస్తారు? లింక్డ్ఇన్ సెర్చ్లో ఆ కంపెనీ పేరు స్పేస్ హెచ్ఆర్ ఆర్ స్పేస్ రిక్రూటర్ అని చెప్పి సెర్చ్ చేశారనుకోండి, బోల్డ్ మంది పేర్లు వస్తాయి. యూ కెన్ కనెక్ట్ విత్ దెమ్, ఆర్ మనకి బయట చాలా టూల్స్ ఉంటాయి, దాంట్లో మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఐడి ఇస్తే మీకు వాళ్ళ ఈమెయిల్ ఐడి వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఆ విధంగా వాళ్ళకి కోల్డ్ ఈమెయిల్ చేయొచ్చు, లేదా కనెక్షన్ వచ్చాక లింక్డ్ఇన్లో మెసేజ్ చేయొచ్చు. దాట్స్ థర్డ్ వే. ఫోర్త్ వే ఏంటి అంటే, డిఫరెంట్ కంపెనీస్ ఆఫ్ క్యాంపస్లో హ్యాకథాన్ ఈవెంట్స్ కనెక్ట్ చేస్తున్నారు. మీరు దాంట్లో పార్టిసిపేట్ చేసి బాగా పర్ఫామ్ చేసినా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది, రైట్? ఆ తర్వాత వన్ గుడ్ వే దట్ ఐ హ్యావ్ సీన్ వర్కింగ్ ఈజ్, రైట్, బేసిక్లీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా మంచి కాలేజెస్లో, Tier 1 కాలేజెస్లో ఒకవేళ ఉంటే వాళ్ళకి ముందుగా ఇండక్షన్స్ జరుగుతాయి. అంటే కంపెనీస్ వాళ్ళు వాళ్ళ ఆన్ క్యాంపస్ రౌండ్స్ స్టార్ట్ చేసే ముందు ఆ కంపెనీ గురించి పీపీటీలు వేసి గొప్పలు చెప్పుకుంటారు. ఓకే, సో అప్పుడు చెప్పుకున్నప్పుడు వాళ్ళ పిఓసి ఉంటారు కదా, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, వాళ్ళని మీరు డైరెక్ట్గా లింక్డ్ఇన్ రీచ్ అవుట్ అయ్యి, మీ కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నాయి కదా, కెన్ యూ ప్లీజ్ చెక్ మై రెజ్యూమ్, ఇది నా ఎలిజిబిలిటీ అని చెప్పి అడిగితే, ఐ హ్యావ్ సీన్ కేసెస్ వేర్ ఆ ఆన్ క్యాంపస్ ఈవెంట్తో పాటు మిమ్మల్ని దాంట్లో ఇంక్లూడ్ చేసి ఆఫ్ క్యాంపస్లో దే క్యాన్ హెల్ప్ యూ విత్ ద ఆన్లైన్ రౌండ్ లింక్. అంటే హెల్ప్ అంటే వాళ్ళే మీకు సైన్ చేయట్లేదు, ఆల్ దాట్ దే వాంట్ ఈస్ గుడ్ క్యాండిడేట్స్ అండ్ మీ రెజ్యూమ్ బాగుంటే దే విల్ గెట్ యూ ఇన్. కాబట్టి ఆ విధంగా కూడా ట్రై చేయొచ్చు. అండ్ విత్ ఆల్ ఆఫ్ దిస్ సెడ్, ఎస్, మీ రెజ్యూమ్ అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని నీట్గా ఉంచుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇన్ ఆఫ్ క్యాంపస్, రైట్? రెజ్యూమ్ ఎలా ఉండాలి? కీప్ ఇట్ సింగిల్ పేజ్ అండ్ 2 columns తీసుకుని దాంట్లో ఇన్ఫర్మేషన్ రాయండి. అండ్ దాంట్లో మెయిన్ థింగ్స్ ఏంటి అంటే, మీ ఎడ్యుకేషను, ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇంటర్న్షిప్ది అది, ఆ తర్వాత ప్రాజెక్టులు, ఆ తర్వాత స్కిల్స్, అండ్ పైన మీకు ఇంట్రొడక్షన్ అని చెప్పి ఆ కంపెనీ జేడీలు ఏవైతే కీవర్డ్స్ ఉన్నాయో దానికి అనుగుణంగా ప్రతి జేడీకి కొత్త రెజ్యూమ్ క్రియేట్ చేసి దాని మీద సెండ్ చేయాలి, రైట్? అండ్ లింక్డ్ఇన్లో బాగుండాలంటే బేసిక్లీ కీప్ అ గుడ్ ప్రొఫెషనల్ ఫోటో, దానిపైన బ్యానర్ పెట్టండి, హ్యావ్ అ గుడ్ బయో, అండ్ ఆ బయో ఆర్ హెడ్లైన్లో బేసిక్లీ ఆస్పైరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ స్టూడెంట్ అట్ ఏబీసీ ఆ విధంగా చెత్త రాయకండి, బికాస్ ఆ స్పెసిఫిక్ కీవర్డ్స్ ఎవరు సర్చ్ చేయరు. ఇన్స్టెడ్ మీకు వచ్చిన టెక్నాలజీస్ ఏవైతే ఇందాక నేర్చుకున్నారో అపార్ట్మెంట్ తీస్తే ఆ పేర్లు రాయండి అండ్ హ్యావ్ అ గుడ్ అబౌట్ సెక్షన్, అండ్ మీకు వచ్చిన స్కిల్స్లో యాడ్ చేయండి. కీప్ యువర్ ఎడ్యుకేషన్ సెక్షన్ అప్డేటెడ్ అండ్ రెగ్యులర్గా మీ ఫీడ్ని క్రియేట్ చేయండి. అంటే ద లింక్డ్ఇన్ ప్రొఫైల్ షుడ్ నాట్ లుక్ ఇన్యాక్టివ్. రెగ్యులర్గా మీరు పోస్ట్ చేయకపోయినా అట్లీస్ట్ పోస్ట్ చేసిన వాళ్ళ పోస్టులతో ఇంటరాక్ట్ అవ్వండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, రైట్? ఆర్ మీరే సొంతంగా కొత్తగా నేర్చుకుంటే ఆ అప్డేట్స్ పోస్ట్ చేయండి. అగైన్ సిగ్గుపడకండి, ఓకే? లింక్డ్ఇన్లో ఎవరిని చూసి సిగ్గుపడక్కర్లేదు, అంతా అక్కడ చేస్తుంది నాలెడ్జ్ షేరింగే, ఒక రకంగా వాళ్ళకున్న తెలిసిన అప్డేట్స్ని షేర్ చేస్తున్నారు. సో యూ కెన్ డూ దాట్, రైట్? ఆ విధంగా మీకు ఒక ప్రొఫైల్ సోషల్ మీడియాలో కూడా క్రియేట్ అవుతుంది, బ్రాండింగ్ క్రియేట్ అవుతుంది, ఓకే? సో డూ దాట్ యాజ్ వెల్. కీప్ అ గుడ్ అండ్ అప్డేటెడ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అండ్ రెజ్యూమ్. నౌ బేసిక్లీ ఇవన్నీ చేశాక కూడా ఆపర్చునిటీస్ రావట్లేదు అంటే, ద థింగ్ ఈజ్ డెఫినెట్లీ బయట నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్తో కంపేర్ చేస్తే నంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ తక్కువ ఉన్నాయి. వి నో దాట్, రైట్? ప్రతి సంవత్సరం లక్షల్లో జనాలు పాస్అవుట్ అవుతున్నారు, బట్ అంత ఆబ్వియస్లీ ఓపెనింగ్స్ లేవు. కాబట్టి దెల్ బి పీపుల్ హూ విల్ నాట్ గెట్ జాబ్స్. ద థింగ్ ఈజ్, అండర్స్టాండ్ వన్ థింగ్. సో మీరు జాబ్ సీకర్స్ది ఒక చార్ట్ ప్లాట్ చేస్తే ఇట్ విల్ లుక్ లైక్ అ నార్మల్ డిస్ట్రిబ్యూషన్, బెల్ కర్వ్, రైట్? సో బేసిక్లీ
చాలా తక్కువ మందికి జాబ్స్ కోసం కావాల్సిన స్కిల్ అస్సలకి ఉండదు అండ్ జాబ్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు. సో ఇట్ విల్ బి అరౌండ్ 5-10%. అండ్ తెల్ బి 5-10% హూ ఆర్ లైక్ ఆబ్వియస్లీ వాళ్ళకి జాబ్ రావాల్సిందే, అంత బాగుంది స్కిల్, దట్ విల్ బి అగైన్ 5-10%. సో మీకు అరౌండ్ ఒక 80-90% మంది విల్ బీ ఇన్ ద మెజారిటీ స్పైక్ అనమాట. సో వాళ్ళకి ఏంటంటే జాబ్ కావాలి బట్ స్కిల్ అంత బాగా ఉండదు. సో ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ స్కిల్, ట్రస్ట్ మీ, విల్ ఫాల్ ఇన్ టు ద మైనారిటీ హియర్. అండ్ మీకు డెఫినెట్లీ జాబ్ వచ్చి తీరుతుంది, వెదర్ ఇట్స్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో. టైం పట్టచ్చు, బట్ ఇఫ్ యూ ఆర్ కాన్ఫిడెంట్ విత్ ద స్కిల్, డెఫినెట్లీ జాబ్ వచ్చి తీరుతుంది. ఓకే, జస్ట్ హ్యావ్ దట్ అస్ అ మైండ్ సెట్ అండ్ లుక్ ఎట్ వాట్ యూ హ్యావ్ ఇన్ యూర్ హ్యాండ్స్. లెట్స్ సే అన్న నాకు కెరీర్ గ్యాప్ ఉంది, ఎడ్యుకేషన్ గ్యాప్ ఉంది, వస్తుందా అంటే థింగ్ ఈజ్ మీ చేతిలో ఏముంది అట్ ద మూమెంట్? చదవడం అండ్ స్కిల్ నేర్చుకోవడం. దాని మీద ఫోకస్ చేయండి అండ్ హోప్ ఫర్ ది బెస్ట్. ఓకే, గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.